మార్కెట్లో బంగారం వెండి ర్యాలీ కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ధరలు దూసుకెళ్తున్నాయి. మళ్ళీ సడన్గా బంగారంపై ₹1065 వెండిపై దాదాపుగా ₹7,442 పెరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1,57,868 దగ్గర 24 క్యారెట్ల గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ధరలపై కూడా భారీగా పెరుగుదల నమోతుంది. ఒక రోజులో 7,000 పెరిగి 2,59,990 దగ్గర ట్రేడ్ అవుతుంది. 5 రోజుల్లో 3 సార్లు బంగారం వెండి ధరలు పెరిగాయి, బట్ స్వల్పంగానే పెరిగాయి. దేశీయ మార్కెట్లో స్వల్పంగా గోల్డ్ ప్రైస్ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. 24 క్యారెట్స్ బంగారం 200 తగ్గింది. ఇది దేశీయ మార్కెట్ సంబంధించి. ఇక 1,58,780 నుంచి 1,58,510కి చేరింది 24 క్యారెట్స్ రేట్. మరోవైపు 1,45,550 నుంచి 1,45,300కి 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ప్రైస్ పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది సిల్వర్. కమోడిటీ మార్కెట్లో మాత్రం గోల్డ్ ప్రైస్ పెరగడంతో రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే మనం ముఖ్యంగా ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో చూసుకుంటే కనుక ఇవాళ గోల్డ్ అలాగే సిల్వర్పై ధరలు పెరిగాయి. గోల్డ్పై దాదాపు 0.65% పైగా పెరిగాయి. సిల్వర్పై దాదాపుగా 2.5% పైగా ధరలు పెరిగిన పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో ధరలకు సంబంధించి మార్కెట్ ఓపెన్ కాగానే కాస్త అటు ఇటుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న పరిస్థితి. ఈ సిల్వర్ అలాగే గోల్డ్, ఈ రెండు బంగారం వెండి సంబంధించినటువంటి రెండు లోహాలు అయితే ఉన్నాయో స్వల్పంగా పెరుగుదల నమోదు చేస్తుంది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో. మరోవైపు దేశీయ మార్కెట్లో కూడా హెచ్చు తగ్గులు కనిపిస్తున్న పరిస్థితి. అసలు మార్కెట్లో ప్రస్తుతం ఈ రెండు మెటల్స్ సంబంధించినటువంటి ధరలు ఎలా కొనసాగుతున్నాయి, మార్కెట్లపై ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే రాబోయే రోజుల్లో దీని హెచ్చు తగ్గులు ఎలా ఉండబోతున్నాయి మాట్లాడదాం. మనతో నిపుణులు ఎక్స్పర్ట్ జాయిన్ అవుతారు. మార్కెట్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. రైట్, ఇవాళ మనం ఎంసీఎక్స్ ప్రారంభంలో ట్రేడింగ్ ఎలా ఉందండి? ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ కాస్త పెరిగినట్టుగా కనిపిస్తుంది ఎంసీఎక్స్లో. సో ఎట్లా ఉన్నాయి ట్రెండ్స్? ఓకే, రెండు పాజిటివే, గోల్డ్ పాజిటివే, సిల్వర్ పాజిటివే. ఈ గోల్డ్ వచ్చి ఒక నియర్లీ 8.8% పెరగడం జరిగింది, ₹1,200 సుమారుగా. ఇక సిల్వర్ వచ్చేటప్పటికి 2.6% పెరగడం జరిగింది, 6,000 చిల్లర 6,600 అట్లా ప్లస్ లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్ చూద్దాం. అమెరికాలో రిటైల్ అమ్మకాల డేటా రావడం జరిగింది. ఆ రిటైల్ అమ్మకాల డేటా ఏదైతే ఉందో మందగించడం తోటి ఈ దిగుబడులు కూడా తగ్గడంతో బంగారం వెండి ధరలు పెరగడం జరిగింది. అది మెయిన్ రీజన్. రోజు ఏదో ఒక రీజన్ ఉంటుంది, పెరగడానికి కానీ తగ్గడానికి కానీ, పెరగకపోవడానికి తగ్గకపోవడానికి, న్యూట్రల్ ఉండడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. పెరగడానికి రీజన్ తెలవాలి మనకి, తగ్గడానికి రీజన్ తెలవాలి, న్యూట్రల్ ఉంది అంటే రీజన్ తెలవాలి. కాకపోతే ఓవరాల్ గా ఇప్పుడు గోల్డ్ సిల్వర్లు బాగా పెరిగే అవకాశాలు ఏం కనపడట్లేవు. ఒక రోజు 1%, 2% పెరగటం, మళ్ళీ సాయంత్రానికి మధ్యాహ్నానికి అది అవుట్డేటెడ్ అవుతాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమెరికాలో రిటైల్ అమ్మకాలు ఏవైతే దిగుబడులు తగ్గిపోయినాయి అని గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగిందో, మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఒక 6,000 చిల్లర 2.5% పెరిగింది. పెరిగిన తర్వాత ఏమవుతుంది, మధ్యాహ్నంలో ఎప్పుడో మళ్ళీ దాన్ని అంటే ప్రాఫిట్ బుకింగ్ ఏదో జరుగుతుంది. మళ్ళీ ఇవాళ నైట్ మనకి 11:50 క్లోజ్ అయినాక అమెరికా మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ రేపొద్దున 9 గంటల లోపు ఏం జరుగుతుందో తెలియదు. న్యూస్ అంటే పేరోల్ డేటా అని ఉంటుంది, సిపిఐ డేటా ఉంటుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఉంటుంది. ఇట్లా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద మళ్ళీ అమెరికా వాళ్ళు చర్చలకు రావట్లేదు అనేది ఒకటి, చర్చలకు మేము సుముఖంగా ఉన్నాం అనేది ఒకటి, మళ్ళీ ఏమంటారు మీరు చర్చలకు రాకపోతే మేము మీద యుద్ధం చేస్తాం అనేది ఒకటి, ఏదో ఒకటి అంటుంటారు అనమాట. ఈ అంటున్న కొద్దీ ఈ గోల్డ్ సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. వెంబడే ఇరాన్ వాళ్ళు కూడా మేము కూడా రెడీగానే ఉన్నాం, మేము కూడా యుద్ధం చేస్తే మేమేమి అంటే తిప్పికొడతాము అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయటం, మళ్ళీ చర్చలకు కూడా మేము సిద్ధమే అనటం, మళ్ళీ ఈ చర్చలు సిద్ధం అంటారు, ఈ యుద్ధం అంటారు, యుద్ధ నౌకలు ఇరాన్ బోర్డర్ మీద ఉన్నాయి అంటారు. అనగానే కొంచెం యుద్ధ వాతావరణం ఉంది అనగానే గోల్డ్ సిల్వర్ పెంచడం జరుగుతుంది. మళ్ళీ చర్చలకు వస్తున్నారు అనగానే ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రష్యా ఉక్రెయిన్ శాంతి అదే సామరస్య చర్చలు అంటారు, శాంతి ఒప్పందాలు అంటారు. మళ్ళీ ఈ రష్యా మీద మొన్న దాడి జరిగింది అనగానే మళ్ళీ ఒప్పందాలు లేవు, చర్చలు లేవు అంటారు. అనగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. కాకపోతే అంతకుముందు మాది పెరిగేది ఉండదు, అంతకుముందు మాది తగ్గేది ఉండదు. అలా అని కాదు, కానీ రోజు 1-2% మాత్రం మినిమం లోకి హైకి డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది, వాలిటాలిటీ ఉంటుంది. ఇక అట్లని ఇంట్రాడే చేసే వాళ్ళు అయితే ఏం కాదు. ఎందుకోసం అంటే అప్పటి మాదిరి వాలిటాలిటీ ఉండదు. కాబట్టి విపరీతంగా మెయిన్ ఏంటిదంటే ఎఫ్ఎండ్ఓలో ఏదైతే ఎంసీఎక్స్ లో మార్జిన్స్ పెంచడం,
ఎవరైతే ఎక్స్పైరీ డేట్ ఉందో అవన్నీ క్లోజ్ అయిపోవటం, ఈ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు జనవరి 30వ తారీఖు ఏదైతే ఉన్నాయో అందరు వాషౌట్ అయిపోవటం, అకౌంట్లన్నీ డెబిట్ లోకి వెళ్ళిపోవటం. డెబిట్ లోకి వెళ్ళిపోయినాక కూడా ఇప్పుడు వాళ్ళకి లీగల్ నోటీస్ వచ్చేసినాయి. అంటే ఏంది, నువ్వు బ్యాలెన్స్ కట్టు అని. మరి ఇక ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది, వాళ్ళు లీగల్కి వెళ్తారా లేకపోతే వాళ్ళ దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉంటే కట్టేస్తారా, లేదు వాళ్ళ ఈ హోల్డింగ్స్ కనుక షేర్లు కనుక ఉండి ఉన్నట్లయితే ఆ హోల్డింగ్స్ అమ్మేసి క్లోజ్ చేయడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ. అంటే ఏం జరిగింది, చిన్న చిన్న మొత్తాల్లో డెబిట్ కనుక ఉండి ఉన్న వాళ్ళకి వాళ్ళ హోల్డింగ్స్ కనుక ఎవరైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేశారు. అలా కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో డెబిట్ అయిపోతే ఫ్రాంచైజీ పేఅవుట్ లాగిపోయినాయి. అంటే ఏంది, ఫ్రాంచైజీ పేఅవుట్ లాగిపోయినప్పుడు ఫ్రాంచైజీ పే చేయగలిగితే ఓకే, ఫ్రాంచైజీ రికవరీ చేయగలిగితే ఓకే, ఫ్రాంచైజీ రికవరీ చేయకపోతే ఆ ఫ్రాంచైజీ క్లోజ్ అయ్యాక మూసుకుపోవడమే ఒకటి. ఇక రెండోది ఏంటి, ఇప్పుడు ఫ్రాంచైజీ కాకుండా డైరెక్ట్ గా ఇప్పుడు ఎక్కువ శాతం జరిగేది ఎక్కడ అంటే, ఫ్రాంచైజీ త్రూ అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాడు. అలర్ట్ చేసినా కూడా ఇది అనుకోకుండా జరిగిన లాస్ అన్నమాట. ఫిబ్రవరి 1వ తారీఖు ఈ అన్ని అంటే లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం, షార్ట్ ఫాల్ అవ్వడం, మార్జిన్లు పెంచడం, సిస్టమ్ కూడా క్లోజ్ చేయని పరిస్థితిలోకి రావడం, వీటన్నిటితోటి అక్కడ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఎవరైతే డిస్కౌంట్ బ్రోకర్లతో చేసిర్రో వాళ్ళందరూ ప్రాబ్లం లో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళకి అందరికి లీగల్ నోటీసులు వెళ్ళిపోయినాయి. ఈ లీగల్ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు షార్ట్ ఫాల్ వచ్చి, మార్జిన్ కూడా షార్ట్ ఫాల్ వచ్చి స్క్వేర్ ఆఫ్ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ ఫ్రీ అయినాక స్క్వేర్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లు అన్ని డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఆ డెబిట్ లోకి వెళ్ళిపోయిన డిస్కౌంట్ బ్రోకర్లు ఏంటంటే ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, లీగల్ నోటీసులు వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇక ఎవరో ఒకళ్ళు ఇక లీగల్ గానే ఇక మళ్ళీ అంటే పేయింగ్ కెపాసిటీ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఉంటే ఇక లీగల్ గా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అదేదంటే మనము అడ్వైస్ చేయొచ్చు, ఎందుకంటే సొల్యూషన్ కొంచెం సామరస్యంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ ఏదైతే గోల్డ్ సిల్వర్ మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు రోజు, ఎందుకోసం అంటే అప్పటి మాదిరి వల్టాలిటీ ఉండదు. అంటే ఒక రోజులోనే బాగా పెరగటాలు, ఒక రోజులోనే బాగా తగ్గటాలు ఉండే క్వశ్చన్ లేదు. ఇక ఎందుకు లేదు అంటే, ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంకొక వారం 10 రోజులు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కూడా ఒక 20 రోజులు దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ వారం 10 రోజులు కూడా పెద్దగా భారీగా పెరగకపోవచ్చు, భారీగా తగ్గకపోవచ్చు. ఎంత పెరిగినా ఈ 2000 5000 లోపే పెరగచ్చు, 2000 5000 లోపే తగ్గొచ్చు అంటారా? అవును, అంతే, అదే మాదిరి ఉంటది. ఎందుకోసం అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం ట్రేడ్ డీల్స్ అయిపోయినాయి. మందే మేజర్ ఉండే 1 ఇయర్ ప్లస్ మొన్న క్లోజ్ అయింది, నిన్న 2 రోజుల కింద బంగ్లాదేశ్ క్లోజ్ అయింది. ఇట్లా ఇంకేమైనా ఒకటి ఆరు చిన్నవి ఉన్నా కానీ అవి పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అవి పెద్ద మనం దానితోటి బేస్ చేసుకోగలం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ మారిపోవడం అంటే 1 ఇయర్ నుంచి ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నట్టు చివరికి అందరి క్లోజ్ చేసేసుకుంటున్నాడు. ఇంకా ఆయన ట్రేడ్ డీల్ చేయడానికి లేదు. ఆల్రెడీ ఎవరైతే ట్రేడ్ డీల్ జరిగినాయో అవన్నీ కూడా ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ పోతారు. అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో అంటే ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తూనే ఉంటుంది, గాజా ఇజ్రాయెల్ వార్ నడుస్తూనే ఉంటుంది, తైవాన్ చైనా వాళ్ళకి నడుస్తూనే ఉంటది. ఇప్పుడు అమెరికా ఇట్లా చిన్న చిన్న దీవులు, ఇరాన్ అనుకోండి, లేకపోతే గ్రీన్లాండ్ అనుకోండి, పోలాండ్ అనుకోండి, లేకపోతే వెనిజులా అనుకోండి, ఏదో అంటుంటారు చిన్న చిన్న దీవుల మీద. అవన్నీ ప్రపంచం పట్టించుకోదు. ఇక పట్టించుకోకుండా ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీకే ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లు డౌ జోన్స్ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. అంటే మళ్ళీ మార్కెట్లు అన్ని పుంజుకుంటున్నాయి అనమాట. మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోతున్నాయి. మన మార్కెట్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోతాయి మళ్ళీ. ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ బాగున్నాయి, ఆర్డర్స్ బాగున్నాయి. ఇప్పుడు ట్రేడ్ డీల్ తోటి ఈ ఇయర్ ఇంకా బాగుంటది, ఎందుకంటే బడ్జెట్ అయిపోయింది, ఈవెంట్స్ లేవు ఇంకా మనకి. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అప్లికబుల్. అంటే ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరిగిందంటే ఇండెక్స్ పెరుగుతుంది, ఇండెక్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా మన ఎకానమిక్ గ్రోత్ ఉన్నట్టు. మెయిన్ వీటన్నిటికంటే ఎఫ్ఐఆర్ మళ్ళీ బయింగ్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ట్రేడ్ క్లియర్ అయిపోయిందో ఎఫ్ఐఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ ఇయర్ మొత్తం అమ్ముకుంటూనే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయింగ్ లోకి రావడం జరిగింది. బయింగ్ లోకి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వచ్చారో ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది. ఇక గోల్డ్ సిల్వర్ కంటే కూడా మనం షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరైతే అంతకుముందు ఇన్వెస్టర్లు ఉన్నారో షేర్ మార్కెట్ పట్టించుకోలేదో ఇప్పుడు తగ్గితే కొనుక్కునే అవకాశం అన్నమాట. ఇది షేర్ మార్కెట్. గోల్డ్ సిల్వర్ కన్ఫ్యూజన్ అక్కర్లేదంటారా సత్యనారాయణ గారు? ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు, ఎందుకంటే ఈ పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు అవసరం అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఒక రోజు ఇటు ఒక రోజు అటుగా ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు. కరెక్ట్, అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు. మ్యారేజ్ సీజన్ ఇప్పుడు ఇంకొక మ్యారేజ్ స్టార్ట్ అయిపోతాయి, ఇంకొక 1 వీక్ ఏమున్నట్టుంది. అంటే మూడాలు వెళ్ళిపోయినాయి, మంచి ముహూర్తాలే ఉన్నాయి. ఇక మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే ఇక ఎవరు శుక్రమౌఢ్యం అని అంటారు, అది పోయింది.
అంతకుముందు మాదిరి హైయెస్ట్ రేట్లు లేవు. అంటే ఆపర్చునిటీనే ఇప్పుడు మనకి ఒక అవకాశం. ఎందుకంటే కరెక్ట్ మ్యారేజ్ సీజన్ వచ్చే టైంకి మార్కెట్ లో స్టెబిలిటీ ఉంటది. ఎప్పుడైనా కానీ మరీ బాటంకి వచ్చినా భయపడతారు, మరీ టాప్ లోకి పోయినా భయపడతారు. ఎందుకంటే బాగా పెరిగితే అమ్మో ఇప్పుడు ఇంత రేట్ లో కొనాలని అంటారు, తగ్గితే ఏమవుతుంది అంటే ఇంకా తగ్గుతామని ఒక ఒక మీద ఫీలింగ్ ఉంటుంది, అప్పుడు కొనరు. కాకపోతే స్టెబిలిటీ అంటే స్తబ్దత అంటాం. అంటే న్యూట్రల్ గా ఉన్నది అనుకోండి, ఓకే మనం కొన్నా కొనకపోయినా అది అలానే ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనుకోండి, మూమెంట్ కనుక లేకపోతే అంటే కొంచెం అంటే 100-500 పెద్ద నెగ్లిజిబుల్ అన్నమాట. అందుకని ఈ 100-200-300 పెరిగినా తగ్గినా దాని మీద ఏమి ఉండదు. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీనే ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అంటే గోల్డ్, సిల్వర్ అదే అడగబోతున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏమన్నా గందరగోళానికి గురవచ్చా? ఇప్పుడు ఈ మార్కెట్ హెచ్చు తగ్గులు కొంత అటు ఇటుగా ఉన్నాయి కదా. ఏముండదు, అవసరమే లేదు, గందరగోళం అవసరమే లేదు. వాళ్ళకి అవసరం ఉంటే కొనుక్కోవటమే అంతే. లేదు అనుకుంటే సేవింగ్స్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎలా అంటే డిజిటల్లో ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ పీసు, సిల్వర్ పీసు. ఈ గోల్డ్ పీసు, సిల్వర్ పీసు, గోల్డ్ ఈటీఎఫ్లు ఏవైతే ఉంటాయో సిల్వర్ ఈటీఎఫ్లు డైలీ 3.25కి ఒక గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ 400 రూపాయలు సరిపోతుంది. అయితే ఫ్రైడే రోజు వచ్చి 2 కొనుక్కోవాలి, మండే రోజు వచ్చి 2 గోల్డ్ ఈటీఎఫ్లు, 2 సిల్వర్ ఈటీఎఫ్లు. ఎందుకంటే మనకి సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంటుంది. ఈ సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంది కాబట్టి నెలకి 20 రోజులే వర్కింగ్ డేస్ ఉంటుంది. 20 రోజులు అంటే 4 శనివారాలు, 4 ఆదివారాలు పోతాయి. 20-21 రోజుల కంటే ఎక్కువ రావు. కాబట్టి మనం ఏం చేయాలంటే 30 రోజులు కూడా సేవింగ్స్ చేయాలి అని ఉద్దేశం ఉంటే 30 రోజులు కూడా చేయాలి అనుకుంటే ఏంటంటే సాటర్డే హాలిడే కాబట్టి ఫ్రైడే రోజే 2 గోల్డ్ ఈటీఎఫ్లు, 2 సిల్వర్ ఈటీఎఫ్లు 800 పెట్టుబడి పెట్టాలి. సండే హాలిడే కాబట్టి సండే అమౌంట్ ఏదైతే ఉందో మండే రోజు మళ్ళీ 2 గోల్డ్ ఈటీఎఫ్లు, 2 సిల్వర్ ఈటీఎఫ్లు అట్లా ట్యూస్డే టు ఫ్రైడే వరకు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 రోజుల్లో ఒక్కొక్కటి కొనుక్కొని 2 కనుక చేస్తే, 2 పిల్లలు ఉన్నారు అనుకోండి 2 కొంటుండాలి. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఉంటే ఏం కాదు. ఎందుకంటే అమ్మాయి ఉంది అనుకోండి మ్యారేజ్ ఉంటుంది, అబ్బాయి ఉంది అనుకోండి కోడలికి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటిదంటే ఇది పెరిగినా తగ్గినా ఎందుకు పాజిటివ్ అంటే, పెరిగింది అనుకోండి ఒకవేళ మనం కొనే టైంకి మన దగ్గర ఉంది కూడా పెరిగినట్టు లెక్క. సపోజ్ తగ్గింది అనుకోండి కొనుక్కునేది అంటే కొనుక్కునేది తక్కువలో దొరుకుతుందని అర్థం. న్యూట్రల్ గా ఉంది అనుకోండి న్యూట్రల్ గా ఉన్నట్టే, అంటే పెద్ద మూవ్మెంట్ లేదు. కానీ ఓవరాల్ గా గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. ఎప్పటికైనా పెరిగాయి కాబట్టి జీరో అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి అందుకని గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ మనం లాంగ్ టర్మ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఒక రోజు పెరిగినా ఒక రోజు తగ్గినా ఓవరాల్ గా మనకి బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీస్ వడ్డీలు, లేకపోతే ఎవరికన్నా అంటే మనం అప్పులు కానీ ఎవరికన్నా ఇచ్చినాం అనుకోండి వడ్డీలకి, చిట్ ఫండ్ లో చిట్టీలు వేసుకున్నాం అనుకోండి, వాటి అన్నిటికంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకొకటి మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా ఫండ్స్ అవసరమని అనుకుంటే సింపుల్ గా ఏం చేయక్కర్లేదు, పెద్ద మొత్తం అయిపోయినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఆ అమౌంట్ తీసుకొని మామూలుగా ఫిజికల్ గా షాప్ లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు.